మనం కూడా దీన్ని ప్రొటెక్షన్ చేయాలి, యూజ్ చేయాలి. ఈ 120 ఎకర్స్ మనం అసలు యూజ్ చేయలేము, ఏం చేయలేము. సార్ చెప్పింది ఇన్నాము వెళ్ళిపోయినామని ఎవరు రాలేను అనుకో, చెట్లు వాళ్ళు కూడా ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఎవరు రాంది మనం ఏం చేయాలి సార్, మనకు చాలా పనులు ఉన్నాయి, ఇటువంటి వేరే పనులమే వాళ్ళు కాస్తారు. కాబట్టి మనం దీన్ని మంచిగా అటు సైడ్ అంతా చెప్తున్నారు ఎఫ్ఆర్ఓ గారు, అటు సైడ్ అంతా లెవెల్ ల్యాండ్స్ ఉన్నాయని చెప్పి నేను రాగానే అడిగిన, ఏందమ్మా ఇద్దరు హైటెక్ ఉంది, మరి వాకింగ్ చేస్తే ఆయన కింద పడితే కస్టమర్ ముసలి అంటే లేదు సార్ అటు సైడ్ అంతా లెవెల్గా ఉందని చెప్తారు. మనం పోయి అక్కడ చూసి ఇంకేమైనా కావాలంటే మనం చేపించి సేమ్ సిటీలో ఎట్లయితే పార్క్ ఉందో అట్లా డెవలప్ చేయాలి. మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. దీంట్లో ఏముందమ్మా, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇంకా రావచ్చు. బయట పార్కింగ్ కావాలంటే కూడా కొంత స్పేస్ పెట్టేసి మనం మంచిగా దీన్ని డెవలప్ చేయాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, భవిష్యత్తు లోపల అన్ని రోగాలకు కారణం పొల్యూషనే కాబట్టి మనము ఫిట్నెస్గా ఉంటేనే అన్నింటినీ తట్టుకోగలుగుతాం. కాబట్టి దీన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత పౌరులందరిపైన ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ, దీనికి అవసరమైనటువంటి లైటింగ్ కానీ, లేకపోతే ఏదైనా ఓపెన్ జిమ్ కానీ, లేకపోతే ఇంతకుముందు లాల్ కృష్ణ అడిగినట్టుగా కొన్ని ఎక్స్ట్రా లైట్స్ కూడా, ఇక ఐమాక్స్ లైట్స్ కానీ మన గ్రామంలో కానీ, సీసీ రోడ్స్ ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా చెప్పిండు ఇంతకుముందు. ఇండ్లు కూడా జాఫర్పల్లిలో ఇందిరమ్మ ఇండ్లు కూడా పరిసర ప్రాంతాల్లో కూడా క్రీడా ప్రాంగణము ఇవన్నీ కూడా డెవలప్ చేసి, ఎందుకంటే ఒక వ్యవస్థను మనం కాపాడుకోవాలంటే అనుబంధంగా కూడా కొంత డెవలప్ చేస్తే ఇక అవన్నీ కూడా ఓదానికోటి కనెక్టివిటీ అయిపోయి మంచిగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఇక మీరు రెగ్యులర్గా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల వాళ్ళందరూ కూడా వాకింగ్ స్టార్ట్ చేసి నన్ను కూడా వాకింగ్ వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, తప్పకుండా ఈ యొక్క రోడ్స్ని కూడా నేను ఈరోజు చీఫ్ ఇంజనీర్తో మాట్లాడినాను, మోహన్ నాయక్ అని. 4 లైన్ రోడ్ షాద్నగర్ నుంచి మన పరిగి వరకు 4 లైన్ రోడ్ చేయాలి. అదేవిధంగా కొడంగల్ నుంచి వికారాబాద్ కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కలెక్టర్ ఆఫీస్ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా 4 లైన్ రోడ్ ఉండాలి. మన నస్కల్ మీదకి వెళ్ళి బ్రిడ్జ్తో సహా కట్టాలని చెప్పిన, ఒక 15 రోజుల్లో మేము రిపోర్ట్స్ తయారు చేస్తున్నాం, తొందరలోనే దానికి శాంక్షన్ ఇస్తామని చెప్పిండు. కాబట్టి మనకి 4 ట్రాక్ రోడ్ కూడా శాంక్షన్ అయిపోతుంది. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాఫిక్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన కొందరుగు పక్కనే ఉన్నది ఇక్కడ త్రిబులార్ కూడా, నేను కొందరుగు మీదకి వెళ్ళి మొన్నే కూడా మన లోపలికి త్రిబులార్ లోపలికి వచ్చినట్టుగా చేసిన. కాబట్టి ఎక్కడి నుంచైనా సరే ప్రయాణికులు ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా, సంగారెడ్డి పోవాలన్నా, షాద్నగర్ పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా సరే త్రిబులార్ మీదకి వెళ్ళి మనం ఈ కొందరుకు వస్తే చాలు. ఈ కుల్కచర్లోళ్ళు మన గండేడ్ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి ఇటే వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఇక మన కూడా దిక్కుపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కొడంగల్ వాళ్ళంతా మన కూడా పోయి త్రిబులార్ ఎక్కొచ్చు. సో త్రిబులార్ కూడా మన నియోజకవర్గ సరిహద్దులోనే వచ్చింది. మన కూడా అయితే మనలే సరిహద్దు లోపలికి వచ్చేసింది. ఇక్కడ కొద్దిగా బార్డర్లు వచ్చేసాం, అంటే మన పరిగి అంచునే తోండపల్లి బార్డర్, తోండపల్లి భూములు దాటంగానే మనకు కొందరుగు ఉంది. కాబట్టి అక్కడ మనకు త్రిబులార్ వచ్చేస్తుంది. కాబట్టి మన ప్రాంతం లోపల పెద్ద ఎత్తున అభివృద్ధికి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరి ధర భూములు అమ్ముకోకుండా, భూముల ధరలు చాలా పెరుగుతున్నాయి. కాబట్టి దాన్ని కాపాడుకుంటే భవిష్యత్తులో కూడా మన బిడ్డల పెళ్లిళ్ళకి కానీ ఇంకో దానికి కానీ అన్నిటి కూడా పనికొస్తాయి అన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పల్లెలు పట్టణాలు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అర్బన్ పార్కులు పెట్టాలని మంచి సంకల్పంతో ఈరోజు మన పరిగిలో జాఫర్పల్లి దగ్గర 4 కోట్ల రూపాయలతో అర్బన్ పార్కుకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం లోపల మన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రతిమ గారు, అదేవిధంగా మన పరశురామ్ రెడ్డి గారు నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఈరోజే మన అఫీషియల్ గా ఈరోజు నుంచి ఆర్డర్స్ నిన్ననే వచ్చినాయి. వచ్చిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, లాల్ కృష్ణ గారు, అదేవిధంగా మన హనుమంతు ముదిరాజు గారు, ఎక్కడ అదేవిధంగా మన మహేష్ ఉప సర్పంచ్, మన సర్పంచ్ సాబ్ పెళ్లికి పోయినా అదే, ఇంకా ఈ యొక్క ఎంఆర్ మన తహసీల్దార్ ఆనందరావు గారు, ఇంకా మన రాజు చిత్రాల నుంచి మన డీలర్ రామ్లో, ఇంకా రామయ్య గారు. నాకు కేవీఆర్ పార్క్ కూడా అనేది గతంలో రెగ్యులర్గా నేను మార్నింగ్ పోయేవాడిని, చాలా నాకు మంచిగా అనిపిస్తుండే. నేను వాకింగ్ చేసినప్పుడు చాలామంది మన ఎక్సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వాకింగ్లో కనబడుతుండే. ఎందుకంటే మన పరిగికి మన పత్రికా మిత్రులంతా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఏం రాశారంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగికి వచ్చినప్పుడు పరిగి పైన
వరాల జల్లు అని రాసిన అనమాట. ఎప్పుడు మర్చిపోలేను మన వివేకర్ రాసిన వర్డ్స్. ఎందుకంటే రాఘపూర్ నంచర్ల డబల్ రోడ్ మనకు తనే ఇచ్చేటప్పుడు మీకు అందరికి తెలుసు. అదేవిధంగా అక్కడ మన ఇండోర్ స్టేడియం అది కూడా తనే ఇచ్చాడు. పరిగి టౌన్ లో కూడా 5 కోట్ల రూపాయలకు సీసీ రోడ్స్ కూడా తనే ఇచ్చాడు. అట్లా చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఈ యొక్క వాకింగ్ ట్రాక్ లోపల అక్కడ చాలా మంది నాకు పరిచయం అవుతుంది. అట్లా మన ప్రాంతంలో కూడా ఒక మంచి క్వాలిటీ లైఫ్, నాణ్యమైనటువంటి జీవితం ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండే. అయితే మా అమ్మ అంటే నాకు చాలా ప్రేమ ఉండే. నాకు కోరిక ఉంటుండే కానీ నాకు వీలు కాకుంటుండే. మా అమ్మని కేబీఆర్ పార్క్ తీసుకుపోవాలనుకుంటుండే. ఆమె ఎక్కడో చనిపోయి స్వర్గంలో సుకన్యం ఉంది. అయితే నా కోరిక తిరలేదు. అయితే నేను ఒకసారి మొన్న మధ్యకాలంలో నా సతీమణి యువతో అడిగిన, అమ్మని ఎప్పుడు తీసుకుపోవాలనుకుంటుంటే అవకాశం దొరకలేదు. ఇప్పుడు ఇక్కడనే మన దగ్గర అట్లాంటిది ఒకటి పార్క్ వస్తుందంటే తను చెప్పింది, నేను తీసుకుపోయిన ఇంతకుముందు పార్క్ అని చెప్పింది. అది నాకు జర సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే నాకు తెలియదు, ఆమె తీసుకుపోయింది కూడా నాకు తెలియదు. కానీ వాళ్ళు ఎప్పుడో మనం పొద్దుగా లేస్తే మీకు తెలుసు కదా, ఉరుకులు పరుగుల జీవితం. పొద్దుగా నాది టిఫిన్ డబ్బా, నా సూట్ కేసు 2 బండ్లనే ఉంటాయి అనమాట. అది ఫోన్లో వచ్చినాయి అనుకో, ఇక్కడ రావాలి లేదంటే అక్కడ పోవాలి, అన్ని రెడీ పెట్టుకుంటుంది దాంట్లో మొత్తం. ఇప్పుడు వచ్చేటప్పుడు పెంటాయి వాళ్ళ ఇంట్లోనే రాకంచరలా టిఫిన్ డబ్బా తిని వచ్చినాం. ఎందుకంటే ఈయన తను ఇక్కడ భోజనం చేసేందుకు ఏర్పాటు చేస్తాను, కానీ ఇక లేట్ అయిపోతాయన్న ఉద్దేశంతో అక్కడనే భోజనం చేసి రావడం జరిగింది. కాబట్టి ఇది ఎంత అవసరం అంటే, రాహుల్ గాంధీ గారు ఈ యొక్క పొల్యూషన్ గురించి ఢిల్లీ లోపల వాక్ చేసేది నేను నిన్న టీవీలో చూసిన. చాలా పొల్యూషన్ అయిపోయింది ఢిల్లీ లోపల. అసలు ఏదైతే ఇండెక్స్ పొల్యూషన్ లెవెల్ ఇండెక్స్ ఉంటుందో పూర్తిగా అది క్రాస్ అయిపోయింది. అంటే అక్కడ పిల్లలుగా ఉండొద్దు, అక్కడ పిల్లలు రోడ్ల మీద వాళ్ళు వెళ్ళొద్దు, స్కూళ్ళకి కానీ ఏదని వెళ్ళలేదు, వీల్లేదన్నమాట. అలాంటి ఆంక్షలు వచ్చేసినందుకు ఇప్పుడు ఏం చేశారంటే ఆన్లైన్ క్లాస్ పెట్టేసింది. అంటే స్కూల్కి పోయేది లేదు ఇక పిల్లలు ఢిల్లీలో, ఆన్లైన్ ఇంటర్నెట్ కూర్చోలే చేయాలి. అట్లాంటివి వచ్చినాయి ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి. మళ్ళీ ఏం చేస్తున్నారంటే ట్యాంకర్లు పెట్టి నీళ్లు కొట్టుకుంటూ ఆ పొల్యూషన్ కిందికి పోయేటట్టు చేస్తున్నారు, పూర్తిగా తక్కువ చేయడానికి. నిన్న ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయినప్పుడు అక్కడ ఏవిఎస్ రెడ్డి అని మెట్రో ట్రైన్కి సంబంధించిన ఆయన ఎండి, ఆయన చెప్తున్నాడు ఏంటంటే విదేశాలల్లో బండ్లు ఏదైతే ఉంటాయో ఆ కొన్ని బండ్లు బాగా ట్రాఫిక్ ఉన్న ఏరియాలో ఒకటే రోజు తిరగాలి, నెక్స్ట్ డే ఆ బండ్లు తిరగదు, వేరే బండ్లు అనమాట. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ అని ఉంటాయి అనమాట. అంటే ఎగ్జాంపుల్ 2 పేరు మీద ఉన్న బండ్లన్నీ ఒకరోజు తిరగాలి, నెక్స్ట్ డే మళ్ళీ 4 పేరు మీద నంబర్ బండ్లు తిరగాలి, ఈ 2 పేరు మీద తిరగదు. అట్లనే ఎవరైనా పార్కింగ్ చేయాలంటే విపరీతమైన ట్యాక్స్ చేస్తారు అనమాట. అంటే ఆ ఏరియా తిరగొద్దని, దూరం తిరగాలి, కానీ ఆ ఏరియాలో ట్రాఫిక్ ఉన్న ఏరియా బండ్లు తక్కువ తిరగాలి. లైసెన్స్లు ఆప్షన్ చేస్తారట. కార్లు కనుక మిస్ ఈజీ, లైసెన్స్ ఎవరికైతే ఇస్తారో అది ఆప్షన్ చేస్తారు, గవర్నమెంట్ రెవెన్యూ వచ్చేటట్టుగా ఆప్షన్ చేస్తారట. ఆ లైసెన్స్ ఉంటే మనం డ్రైవింగ్ చేయాలి, లేకపోతే లేదనమాట. అయితే ఎందుకంటే లిమిటెడ్ లైసెన్స్లు ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పొల్యూషన్ను తగ్గిస్తున్నారు. ఎందుకంటే డే బై డే బండ్లు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి పొల్యూషన్ తగ్గడానికి ప్రభుత్వాలు ఈ రోజు అంత పెద్ద కృషి చేస్తున్నారు. ఎందుకంటే 5-10 ఏళ్ళు ముందు చనిపోవడమే కాకుండా ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి గుండె ఆపరేషన్ కానీ, కిడ్నీ ఆపరేషన్ కానీ, లంగ్స్ ఆపరేషన్ కానీ ఎన్నో రోగాలు వస్తాయి మనకు. అన్నిటి కూడా ఏంటంటే ఇదే మెయిన్, పొల్యూషన్ అనేది చాలా డేంజర్. మన నియోజకవర్గంలో పరిగికి ఇంత దగ్గరలో 120 ఎకరాల విస్తీర్ణం, 120 ఎకరాల విస్తీర్ణంలో భవిష్యత్తు లోపల మనకి ఇంత భూమి దొరికేది చాలా కష్టం. 120 ఎకరాలు మనకు పరిగితే కదా, ఈ మెయిన్ రోడ్ దొరకాలంటే చాలా కష్టం. సో ఈ మన పార్క్ను కూడా, జాఫర్పల్లి పార్క్ను కూడా ఒక మోడర్న్ గా డెవలప్ చేసి కేబీఆర్ పార్క్ ఎట్లయితే ఉందో కాసు బ్రహ్మారెడ్డి పార్క్, ఆ మోడల్ లోపల ఇక్కడ మంచిగా డెవలప్ చేయాలని నా ఆకాంక్ష ఉంది. దీంట్లో ఓపెన్ జిమ్ కూడా పెట్టాలి. ఎందుకంటే ఎవరైనా యూత్ కూడా వచ్చి, చాలా మంది కానిస్టేబుల్స్ కానీ, ఫైర్మెన్ కానీ, మన డిపార్ట్మెంట్ జాబ్స్ కూడా శరీర దృఢత్వం కూడా ఇప్పుడు చాలా అవసరం, అది లేకుంటే కూడా కష్టం. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మనకి ఇది పార్క్ రావడం అనేది మన ప్రాంతానికి ఉన్నటువంటి ఒక మంచి అవసరం అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ, దీని పరిరక్షణలో భాగంగా కూడా ఏంటంటే ఈ పరిసర ప్రాంతాలు జాఫర్పల్లి, చిట్యాల, సైద్పల్లి, ఈ చుట్టుముట్టు పరిగి టౌన్ వాళ్ళు మన హనుమంతు కూడా చెప్పిన, ఎందుకంటే ఆయన వాకర్స్ అసోసియేషన్ లో ఉన్నాడు, కలుస్తుంటాడు నాకు అప్పుడప్పుడు. ఆయన కూడా చెప్పిన వాళ్ళ మిత్రులను కూడా తీసుకొచ్చి సండే నాన్న మీరు ఇక్కడ రండి, దూరం అయిందని చెప్పి ఇంటి దగ్గర తిరగకుండా ఇక్కడ ఎట్లా సండే రోజు టైం ఉంటుంది టీచర్స్ అందరికి, ఎంప్లాయీస్ కాబట్టి ఇట్లా జస్ట్ ఫర్ చేంజ్
ఎందుకంటే అధికారులు ఎంతవరకు చేయగలుగుతారంటే మనం కూడా కోఆపరేషన్ కావాలి వాళ్ళకి. దీన్ని ప్రొటెక్షన్ చేయాలి. మనం ఏం చేయకుండా ఉన్నామనుకో ఇది ఇష్టం వచ్చినట్టు గడ్డి వేరిపోతుంది. కొంతమంది మన పరిగిలో ఎట్లయితే బీర్లు తాగి పడేస్తుంది తెలుసు కదా. నేను కాంపౌండ్ వాళ్ళు కట్టించి లైట్లు పెట్టించిన, మొత్తం పెద్ద లైట్లు పెట్టించి వాకింగ్ ట్రాక్ పెట్టి ఆడ ఇండోర్ స్టేడియం కట్టినాక మొత్తం బంద్ అయిపోయింది. మంచిగా సిటీ